రాముడు భీముడు సినిమా కన్నడంలో తీసేటప్పుడు రాజ్ కుమార్ గారు దాంట్లో సెకండ్ భీముడు క్యారెక్టర్ వేసేటప్పుడు అతను అక్కడ సీన్ ఏంటి సార్, టిఫిన్ తినేసి డబుల్ ఎగ్గొట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు రాముడు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, అక్కడి నుంచి అసలు స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఆ డైరెక్టరు ఆయనకి చెప్పినప్పుడు, రాజ్ కుమార్ గారికి చెప్పినప్పుడు రాజ్ కుమార్ గారు అన్నారంట, అదేంటి నాయన నేను డబుల్ ఎగ్గొట్టి వెళ్ళిపోయాను అనుకో, డబుల్ ఎగ్గొట్టడం అనే సీన్ తీసేయండి, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని అన్నాడంట ఆయన. అంటే డైరెక్టర్ అంటే లేదు సార్, మీరు అది డబుల్ ఎగ్గొట్టితేనే ఇంకొక ఆయన వస్తాడు, అసలు కథ అంతా ట్విస్ట్ అంతా దీంట్లోనే ఉంది, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఇది కీలకము అని అంటే అప్పుడు ఆయన ఆ సీన్కి ఇంకొకటి యాడ్ చేశారు సార్. ఏంటి అని అంటే ఆయన లోపల తినేసి డబుల్ ఎగ్గొట్టి బయటకు వచ్చి అక్కడ వినాయకుడు విగ్రహం ఉంటే ఆ వినాయకుడి విగ్రహానికి నమస్కారం చేసి, నా దగ్గర డబ్బులు లేవు అందుకని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎగ్గొట్టి, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తప్పకుండా స్వామి తీసుకొచ్చి ఈ ఓనర్కి ఇచ్చేస్తా, ఈ హోటల్లో కట్టేస్తా అని చెప్పి ఒక మాట అనుకొని వెళ్ళిపోతాడు సార్. అయితే అప్పుడు డైరెక్టర్ అన్నాడు సార్, ఏంటంటే నేను హీరోని, నా యొక్క ప్రభావము కొన్ని లక్షల మీద ఉంది, ఈ ప్రజల మీద ఉంది, నేను ఏది చేస్తే కథానాయకుడు అంటే ఎవరో 10 మందికి రోల్ మోడల్ కింద నిలబడాల్సినటువంటి వ్యక్తి, అటువంటి వాడు తప్పు చేస్తే, నేను తప్పు చేస్తే, సమాజానికి వ్యతిరేకమైనటువంటి పనిని నేను చేస్తే నన్ను ఫాలో అయ్యేటటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి అలాంటివి నేను ఎంకరేజ్ చేయనని చెప్పేసి అని మాట్లాడారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, వీళ్ళందరూ హీరోలందరినీ మనం పెంచి పోషించాం, 1000 ఎకరాలు సార్, ఊళ్ళో చివర్లకు పోండి, ఎన్ని 1000 ఎకరాలు హీరోలకి ఆస్తుల కింద పంచి ఉన్నాయో అవన్నీ మన సొమ్ములే. ఎంటర్టైన్మెంట్ అన్నారు, ఏం ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అని అంటే, కరోనా వచ్చిన టైంలో బాలీవుడ్లో ఉన్నటువంటి హీరో ఎన్ని కోట్లు ఇచ్చాడు సార్, అతను ఎవరున్నారు, సోను సూద్ ఉన్నాడు సార్, ఎంత సర్వీస్ చేసినాడు సార్, అతను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక విలన్ క్యారెక్టర్, ఇంకా పైగా చెప్పాలంటే. మరి మన సూపర్ డూపర్ హీరోలు ఏం చేశారు సార్, సబ్బుతో చేతులు ఎలా కడుక్కోవాలి, ఇటు కడుక్కోండి, గోళ్ళు తోముకోండి, వెనక కడకండి అని చెప్పేసి, వాడి వాషింగ్ మిషన్ ఒక వాష్ బేసిన్ ఎలా ఉంటుందో, వాడి సోప్ బాక్స్ ఎలా ఉంటుందో, వాడి సోపులతో చేయి ఎలా కడుక్కోవాలో చూపించాడా. సిగ్గుపడాలి మనం ఎలాంటి వాళ్ళని హీరోలని చేస్తున్నామనేది, ఎలాంటి వాళ్ళని మనం రోల్ మోడల్స్గా తీసుకుంటున్నాము, ఎలాంటి వాళ్ళని ధనవంతుల్ని చేస్తున్నాం. మన డబ్బంతా బ్లాక్ మనీలో ఉండిపోతుంది, అది దేశానికి ఎంత నష్టం చేస్తుంది. వీళ్ళు యువతకి ఏమన్నా చేస్తే యువత మొత్తం వీళ్ళని భుజం మీద దక్కించుకుంటున్నారు. యువత కోసం మంచి కాలేజీలు కట్టించారా సార్ పేదవాళ్ళ కోసం చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్కడు ప్రైవేట్ స్కూల్లో చదవాలా, పేదవాడు కూడా అప్పులు చేసి చదివిస్తున్నాడే, మరి అటువంటి పేదవాడి కోసం నువ్వు మంచి స్కూల్స్, కార్పొరేట్ స్టైల్లో ఉన్న స్కూల్ కట్టి సామాజిక సేవ చేయలేవా. ఒక హీరో మాత్రం నాకు నచ్చినాడు సార్, మహేష్ బాబు, కాస్త హార్ట్ ఆపరేషన్స్, పిల్లలకి గుండె ఆపరేషన్ చేయిస్తూ చాలా ఇది చేస్తున్నాడు. ఇట్లా సామాజిక బాధ్యత వాళ్ళల్లో కూడా ఎప్పుడైతే వస్తుందో, విద్య, వైద్యము, సంఘ సంస్కరణ అనేటటువంటి ఆలోచనలు వ్యక్తిగతంగా కూడా వీళ్ళలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వెతుక్కుంటున్న వాళ్ళం, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యొక్క తుఫానులో మనమంతా చిక్కుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు ఖడ్గం కార్యక్రమంలో దీని గురించి చర్చిద్దాం. ముఖ్యంగా సీరియల్స్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం. సీరియల్స్ 300వ ఎపిసోడు, 400వ ఎపిసోడు ఇలా కూడా చూస్తుంటాం. అసలు ఈ సీరియల్స్ అన్నవి ఎవరి కోసం తీస్తారు, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఏంటి? నాకు తెలిసినంత వరకు మగవారికి కండబలం ఉంటే ఆడవారికి బుద్ధిబలం ఉంటుంది. ఓకే, ఆ బుద్ధిని బందీ చేస్తున్నది ఓన్లీ టీవీ సీరియల్స్. ఓకే, వారిని టార్గెట్ చేసి వారిపైనే రకరకాలుగా, ఇంతకుముందుకు కొన్ని ఊర్లల్లో కానీ, మనం పల్లె ప్రాంతాలు తీసుకున్నా కానీ ఊర్లల్లో కూడా ఉంటుండే, నటనలు చేస్తుంటే వెంటనే ఎవరైతే చెప్తారో చెప్పగానే అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుండే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఛానల్స్, ఈ సీరియల్స్ వచ్చాయో, ఎవరింట్లో వారు బందీ అయిపోవడమే కాకుండా కుటుంబ నేపథ్యంలో వారు చూపించే దృశ్యాలన్నీ కూడా కుటుంబ నేపథ్యంలో కలహాలని కల్పిస్తున్నాయి. మరి అలా చూపిస్తుంటే వీళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? చూడకుండా మానేయచ్చుగా. కానీ మానేయలేకపోతున్నారు. ఎందుకని అంటే అదొక డ్రగ్లా అయిపోయింది వాళ్ళకి. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు మనము రీసెంట్గా దీపం అనుకున్నాం, ఆమె వెన్నెల చనిపోయింది అన్నారు. అరే చనిపోయింది, ఓకే, ఇంతవరకు జరిగింది, అంతా అయిపోయింది, ఇంకా చనిపోయింది కదా, ఇంక సీరియల్ అయిపోయిందేమో అనుకునే లోపే కళ, ఇది కళ అనేసి పెట్టేస్తున్నారు. ఇది ఏమవుతుంది, వీళ్ళకి ఒక యాంగ్జైటీ పెరుగుతుంది. అరే రేపు చూడాలి ఏం జరుగుతుందో, రేపు చూడాలి ఏం జరుగుతుందో అనేది ఒకటి వారిలోకి వచ్చేస్తుంది. అదొక డ్రగ్గులా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. వాస్తవానికి చెప్పుకుంటే మా అమ్మగారు అస్సలు వినదు నా మాట. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు చూడాల్సిన సీరియల్ చూడాల్సిందే. ఆమె కోసం అనేసి నేను ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చి సపరేట్గా ఉంటున్నా.
లేదు అంటే ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా సపరేట్ నాదొక రూమ్ ఉంటే ఆ రూమ్లో ఉండేస్తా, ఆమె సీరియల్ ఆమె చూసుకుంటుంది. డిస్టర్బ్ చేస్తే కథం. కానీ ఇప్పుడు చూస్తుంటే మీరు అన్నట్టు సీరియల్స్కి అడిక్ట్ అయిపోయారు. ఆ సీరియల్ టైం అవ్వగానే ఆ రోజు షెడ్యూల్ అయిపోతుంది, ఆ టైంకి వెళ్ళి కూర్చోవాలన్నది వస్తుంది. బేసికల్గా సీరియల్స్ అనేవి ఎమోషన్స్ రిలేషన్షిప్స్ మీద బేస్ అయి ఉంటాయి. సో మంచి పాజిటివ్ రిలేషన్షిప్స్ అనేవి చూపించేవాళ్ళు. అంటే అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉండే, రిలేషన్షిప్ అంటే డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, బట్ వాటిని ఎంతో బ్యూటిఫుల్గా రిజాల్వ్ చేసుకునే వాళ్ళు. ఒక మంచి కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి, అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అంతా ఫుల్ నెగిటివ్ అయిపోయింది. అండ్ అత్త కోడలు అంటే ఇలానే ఉంటారు అనేది ఒక నార్మల్ అయిపోయేలాగా, అంటే ఆల్రెడీ మనకున్న బిలీఫ్ని మన ఇంట్లో ఇలా ఇష్యూస్ ఉన్నాయి, అందరి ఇళ్లలోనూ అలానే ఇష్యూస్ ఉన్నాయి అనేది అది నార్మలైజ్ అయిపోతుంది. అంతేగాని మనం పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు అనేది ఎక్కడ ఈ రోజుల్లో కన్వే అవ్వట్లేదు అనుకుంటున్నాను సార్. సాధారణంగా మనిషికి వేరే వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుందని చూడడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ వీక్నెస్ని పట్టుకొని ఈ సీరియల్స్ తయారు చేసేవాళ్ళు ఆ ఇళ్లలో ఏం జరుగుతున్నాయని చూపించే ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఈ విధంగా అడిక్ట్ అవుతున్నారని నేను ఎక్కడో ఒక చోట చదివాను. సైకాలజీలో ఏదో పుస్తకం చదువుతుంటే అందులో ఈ విధంగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అని ఒక ప్రోగ్రాం వచ్చింది. ఆ ప్రోగ్రాం ఎందుకు తీశారో నాకు అర్థం అవ్వలేదు ఇప్పటి వరకు, కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు దాన్ని. అంటే అందులో నేను తర్వాత సైకాలజీ బుక్లో చదువుతుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదైనా ఒక ఇంట్లో ఏం జరుగుతుంది, పక్క ఇంట్లో ఏం జరుగుతుందన్న ఆసక్తి జనాల్లో ఉంటుంది కాబట్టి అందరూ దాన్ని చూడడం మొదలుపెట్టారు అని చెప్పేసి. మనము వినోదాంతో పాటు ఆతురత, ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా అనే క్యూరియాసిటీ మనకి సీరియల్స్ పెంచుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటారా, ఆ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ రోజు అత్తగారు కోడల్ని ఏమన్నారు అంటే, ఆ కోడలు ఆ సీరియల్ చూస్తున్నంతసేపు అరే ఫలానా ఇంట్లో ఇలా జరిగిందంట, ఆవిడ వాళ్ళ ఇంట్లో కూడా అలా జరిగి ఉండొచ్చు అని తమను తాము కనెక్ట్ చేస్తుంటూ ఆ క్రియేషన్, ఆ క్రియేటివిటీ, దాని వెనకాల తెర వెనకాల ఉన్న టెక్నాలజీని యూజ్ చేస్తూ మనకి ఎంతగా ఆకట్టుకుంటున్నాయంటే, మనము వాటిని చూస్తూ, సీరియల్స్ని చూస్తూ మనతో మాట్లాడుతున్నారు. ఆ సీరియల్లో జరుగుతుంది నా జీవితంలో ఒకానొక సందర్భాల్లో కూడా జరిగింది అని అంతగా కూడా కనెక్ట్ అవ్విన రోజులు ఇవి. మంచి సీరియల్స్ కూడా చాలా ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి సీరియల్, అహిల్యాబాయి హోల్కర్ మీద సీరియల్, చాణక్య అనే సీరియల్ కూడా వచ్చింది. మన చాణక్యుని జీవితం, రామాయణము, మహాభారతం, ఇవన్నీ కూడా సీరియల్స్. ఇప్పటికి ఈ సీరియల్ మాత్రం మారిపోయినాయి. స్టోరీ అనేది ఉండదు, క్యారెక్టర్ మార్చేస్తారు. అది మనం ఒక చూసే టైంకి లేడీ విలన్ వచ్చేస్తూ ఉంటుంది మధ్యలో. ఆ లేడీ విలన్ చూపించడం అసలు చాలా ఇదిగా ఉంది. కానీ చాలా సీరియల్స్, హిందీలో వచ్చిన సీరియల్స్ని ఇక్కడ డబ్బింగ్ చేసి చూపిస్తున్నారని నేను విన్నా. చాలా చూపిస్తున్నారు. ఒరిజినల్గా మన దగ్గర సీరియల్స్ కన్నా కూడా హిందీలో తీసిన సీరియల్స్ని వాటిని డబ్బింగ్ చేసి మన భాషలో వాటికి డైలాగ్స్ పెట్టి చూపిస్తున్నారు. అందులో చాలా విపరీతంగా ధోరణులు చూపిస్తున్నారని చెప్పేసి ఎక్కడో మాట్లాడుకున్న మాట. కిడ్నాప్ చేయటం, ఇలాంటి లేడీని కిడ్నాప్ చేసేసి వాళ్ళని ఎక్కడో ఇచ్చేయటం, ఇలాంటి ఎక్కువైపోయి చూడటం మానేశానండి. అవన్నీ మైండ్కి మనకి సరిపోవట్లేదు. కాబట్టి ఎలాంటి సీరియల్స్ ఎలా ఉండాలంటారు మీరు? ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్ ఉందంటే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా అవతల క్యారెక్టర్తో సమానంగా వాళ్ళ స్టోరీ తగ్గట్టుగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ సీరియల్ ఏమవుతుంది అంటే స్టోరీ ఎక్కడికో వెళ్తుంది, మధ్యలో మళ్ళీ మారిపోతుంది. మరి ఇప్పుడు సినిమాలు సీరియల్స్ కంపేర్ చేసుకుంటే సినిమాల్లో కూడా ఇలాంటి సంఘటనలు అవి చూపిస్తున్నారు. ఇదివరకు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. కానీ సినిమా 3 గంటలు, కానీ ఇది 300 రోజులు అనుకుంటాను మీ సీరియల్లో గడిచేది. కాబట్టి ఇది కంటిన్యూస్గా జీవితకాలం సీరియల్స్ అని. అందుకనే చూడటం మానేశాను, ఈ మధ్యనే మానేశాను. మొన్నటి వరకు చూశాను. మరి సీరియల్స్ మానేశారని అన్నారు, మరి ఏంటి మీ ఆటవిడుపు ఏంటి, మీ ఎంటర్టైన్మెంటు, మీ టైం పాస్ అంటాం మనం దాన్ని, అలాగే చేస్తున్నారు? అదే ఏదో బుక్స్ చదువుకోవడం, వెరీ గుడ్, ఇలాంటి భక్తి ఛానల్ అలాంటివి పెట్టుకోవడం, అలా చూస్తూ ఉంటాను. ఈరోజు టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు కూడా మాట్లాడటం మానేశారు. వాళ్ళు కూడా ఫ్రెండ్స్గా రావటం, కూర్చోవడం, మాట్లాడటం ఎవరూ లేరండి అసలు. ఇంకా కాలక్షేపం ఏంటంటే ఈ చూసుకోవడం, బుక్స్ చదువుకోవడం, మా వారికి ఏదైనా చేయటం, అలా సరిపోతుంది. ప్రియా చౌదరి గారు, ఈ టీవీ రంగాల్లో చూస్తే టీఆర్పీ రేటింగ్ అన్నది ఒకటి చాలా ముఖ్యమైనది. అంటే ఎవరు ఎంత సమయం చూశారు, దానివల్ల ఆ టీఆర్పీ రేటింగ్స్ అన్నవి మనకు మనకు పబ్లిష్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ ఛానల్స్ మీద ఆధారపడి వేల మంది బతుకుతుంటారు. సో అందువల్ల మ్యాక్సిమం ఇన్కమ్ ఎలా సంపాదించాలన్నది కూడా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ వాళ్ళు దాంట్లో ఉంటారు. సో ఈ విధమైన కాంపిటీషన్లో ప్రస్తుతం ఉన్న ఈ మెగా సీరియల్స్ కానీ ఈ సీరియల్స్లో
కంటెంట్ ఎలా ఉంది? వేల మంది బ్రతుకుతున్నారు, వాళ్ళకి జీవనాధారం పోతుంది. ఒకవేళ ఏదన్నా జరగకూడనిది జరిగితే కొన్ని వేల జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి, కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఐఎమ్ టాకింగ్. మిగిలినటువంటి కోట్ల మంది జనము ఈ 1,000 మంది బ్రతకడం కోసము వాళ్ళని బలి చేద్దామా మనము? జీవితానికి జీవనోపాధికి దీనికి మించినటువంటి జీవనోపాధి ఇంకొకటి దొరకదా? లేదు. మీకు అదే జీవనోపాధి ఉన్నప్పుడు దాంట్లో రిఫార్మ్స్ ఎందుకు తీసుకొని రారు? ఇక్కడ ఏమైపోయిందంటే మనిషిలో ఉన్నటువంటి ఎమోషన్స్, రజోగుణము, తమోగుణము, సాత్వికం సార్, ఈ 3 ఉన్న ఈ 3 గుణాలు. ఒకటి సార్, ఇక్కడ మనము ఒక సీన్ చూస్తున్నాం సార్, ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక ఏడుపు సీన్ వస్తుంది సార్. ఏడుపు సీన్ రాగానే దాని వెనక ఉండేటటువంటి బీజిఎం అంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాడు ఏది కొడతాడో అది మనలో ఉన్నటువంటి ఆ గుణాన్ని ప్రేరేపిస్తుంది. ఆ ఎమోషన్స్ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాళ్ళు పలికించేటటువంటి ఎమోషన్స్ అవి మనకి ఆరాస్ కింద కనెక్ట్ అవుతాయి. దానికి ఇమ్మీడియట్గా మనము ఆ ఫీలింగ్కి కనెక్ట్ అయిపోతాం, ఆ గుణానికి కనెక్ట్ అవుతాం. ఇక్కడ తర్వాత అదేంటి రజోగుణం ఉంది సార్, వాడు విపరీతమైనటువంటి దీన్ని చూపిస్తూ ఉంటే మన బాడీ కూడా ఇప్పుడే ఏడుస్తాం, మళ్ళీ ఇమ్మీడియట్గా మన బాడీలో ఆ విధమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయా, రావట్లేదా సార్? ఎందుకు వస్తున్నాయి? మనలో ఉన్న వాటిని నువ్వు ప్రేరేపిస్తున్నావు. దేన్ని ప్రేరేపించాలి? నీలో ఉన్న సంస్కారాన్ని ప్రేరేపించే ప్రయత్నాన్ని నువ్వెందుకు చేయవు? సామాజిక బాధ్యత నీలో ఎందుకు లేదు? నీకు సామాజిక బాధ్యత లేదా? కొన్ని వేల మంది, మీరందరూ కొన్ని వేల మంది బ్రతకడం కోసము మేమందరం కోట్ల మంది త్యాగం చేయాలా? సంసారాలు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి భ్రష్టు పట్టిపోవాలా సమాజంలో? ఇవాళ యువతను పట్టించుకుంటానికి తల్లిదండ్రులకి తీరిక లేదు టీవీ సీరియల్స్ చూస్తూ. ఈరోజు ఒక భార్య, ఒక భర్త చిన్న చిన్న విషయాల్లో సార్, నా దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్స్కి వస్తారు, చిన్న చిన్న విషయాల్లో విడాకుల వరకు వెళ్తున్నారు, చంపుకునేంత వరకు వెళ్తున్నారు. కారణం ఏంటంటే నంబర్ ఆఫ్ కేసెస్ దాంట్లో సీరియల్స్ సార్. ఎందుకంటే ఆ సీరియల్స్ని చూసి వాళ్ళు పరకాయ ప్రవేశం చేసేస్తున్నారు, వీళ్ళు ఆడ మగ ఇద్దరు కూడా. అనేక అనుమానాలు విపరీతంగా సార్. ఇంకొకటి, విపరీతమైనటువంటి స్వేచ్ఛను కోరుకుంటున్నారు. స్వేచ్ఛ అందరికీ కావాలి, ఎందుకంటే కోరుకునే దాంట్లో మొట్టమొదటిగా నేను ఉంటాను. కానీ ఆ స్వేచ్ఛ ఎల్లలు దాటైతే మాత్రం ఉండకూడదు కదా. అది దాటి ఎప్పుడైతే వీళ్ళు ప్రవర్తిస్తున్నారో అక్కడ కాపురాలు ఛిద్రమైపోతున్నాయి. ఈ యొక్క సీరియల్ పుణ్యమా అని చెప్పి ఈ రెగ్యులర్గా ఈ పుంకాలుగా వేల ఎపిసోడ్ల సీరియల్ పుణ్యమా అని వాళ్ళల్లో ఎక్కడో ఉన్నటువంటి బంధాలు, బాధ్యతలు కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకుని పోయినాయి సార్. వరలక్ష్మి గారు, మీరు ఇంతకుముందు సెన్సార్ బోర్డులో పనిచేశారని చెప్పారు మీరు. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని వచ్చాయి, ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్స్. వాళ్ళకి మొన్న 2021వ సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్మీడియటరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి న్యూస్ ఛానల్స్ కాకుండా మిగతా ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న కంటెంట్ని ఏదైనా అబ్జెక్షనబుల్ ఉంటే బ్రాడ్కాస్టింగ్ కంటెంట్స్ కంప్లైంట్స్ కౌన్సిల్, BCC అన్నది ఒక ఆర్గనైజేషన్. కాబట్టి ఇవన్నీ ఉన్నాయని ఎంతమందికి తెలుసు? కంప్లైంట్ ఇవ్వాలి అని ఆలోచన అసలు ప్రేక్షకులకు కూడా ఉండట్లేదండి. ఎందుకంటే అది చూసేవాళ్ళని బట్టి కూడా తీసేవాళ్ళని బట్టి చూసేవాళ్ళు కూడా అందరూ మారిపోయారు. ఇప్పుడు ఎలా ఉందంటే వ్యూస్కి ఎన్ని వస్తాయి అనే దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతేగాని సబ్జెక్ట్ ఎలా ఉంది, బయటికి ఎలా తీసుకెళ్తున్నాము అనేది కూడా ఆలోచన చాలా తక్కువగా ఉందండి. దీని మీద సెన్సార్ బోర్డు అనేది ఏంటంటే కొన్ని వాటికి నామ్స్ ఉన్నాయి కాబట్టి సెన్సార్కి ఎట్లా ఏంటి అనేది సెన్సార్ కట్ చేస్తున్నారు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ వేరండి. ఇప్పుడు సినిమా సీరియల్స్కి వచ్చేటప్పటికల్లా సీరియల్స్కి మనం ఎలాంటి సీరియల్స్ తీస్తున్నారు, ఏంటి ఎపిసోడ్స్, ప్రోగ్రామ్స్, జబర్దస్తి ఇలాంటివన్నీ వాటికి అసలు సెన్సార్ అనేది లేదు. టీవీ షోస్కి ఓన్లీ సీరియల్స్కి వాటికి. దూరదర్శన్కి సెన్సార్ ఉందండి. సో అలాంటివి ఇలా రెగ్యులర్గా వచ్చి ప్రజల మీద ప్రభావితం చూపే విధంగా సీరియల్స్ వస్తున్నప్పుడు వీటి మీద కూడా ఎందుకు సెన్సార్ అనేది పెట్టలేదు ఇంతవరకు. రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా అమలు జరగాలని. అంటే వాళ్ళు ఏమన్నారంటే సెల్ఫ్ సెన్సారింగ్ అన్నది ఒకటి బిలీవ్ చేశారు మామూలు. అంటే వాళ్ళే చూసుకొని సెన్సార్ చేసి దాన్ని తీసేయడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇదంతా బిజినెస్. క్రైమ్ శాతం కూడా చాలా సీరియల్స్లో పెరిగిపోయింది. ముఖ్యంగా ఓటీటీ కానీ వెబ్ సిరీస్ చూసుకుంటే అందులో క్రైమ్ గురించి కూడా విపరీతంగా చూపించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ ఏవైతే చదివితే అందులో ఏం తెలిసిందంటే ఎవరైతే ఈ క్రైమ్ చేశారో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ ఓటీటీ సిరీస్లో ఉన్న విషయం చూసి
మేము ఆ విధంగా ఈ క్రైమ్ చేయడానికి అక్కడి నుంచి మేము క్లూస్ తీసుకున్నాం. సో ఇవన్నీ చూసుకుంటే ఆ సందర్భంగా మీరేమంటారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఓన్లీ టీవీ సీరియల్స్ అని చెప్పడానికి లేదు సార్. మనకి మనం ఓన్ అవగాహన అనేది ఉండాలి సార్. ఫస్ట్ ఇది చూడగలం, ఇది వద్దు, మనకి ఇది మంచిది కాదు అని చూసుకోగలిగితే మనము మన ఆరోగ్యపరంగా కానీ ఐ మీన్ యూట్యూబ్ చూసేటప్పుడు అడల్ట్ కంటెంట్స్ కొన్ని వస్తాయి సార్, అతి భయంకరంగా ఉంటాయి అన్నమాట. మరి ఒక మహిళనై ఉండి నేను కూడా సిగ్గుపడేటటువంటి ఇష్యూస్ ఉంటాయి దాంట్లో, ఇమ్మీడియట్ గా రిపోర్ట్ కొడతాను సార్, ఏమైనా అనుకోనివ్వండి. చాలా మంది ఇంకొకటి ఏంటంటే పలానా క్యారెక్టర్లో తప్పు ఉంది అని నేను మాట్లాడినప్పుడు మొత్తం మహిళలందరూ సమాజం అంతా నా మీద దుమ్మెత్తుకొచ్చేస్తుంది సార్, ధ్వజమెత్తేస్తుంది. ఈవిడికి పనేవి లేదా, మహిళలను తిట్టడం తప్ప, అది తప్ప, ఇది తప్ప అని. నేను ఎవరిని మహిళలను తిట్టలేదండి. కాపురాలు కూల్చుకోవద్దు, కూల్చుకుంటే ఏమవుతుందో చెప్తున్నాను అంతవరకే. ఈ టీవీ సీరియల్స్ మీద పెట్టే టైంని మన పిల్లల మీద కొంచెం టైం పెట్టుకుంటే, మన పిల్లలు ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళు హాస్టల్స్లో పెడుతున్నారు, మరి వాళ్ళు తాగుతున్నారా, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారా, సిగరెట్, దేనికి అట్రాక్ట్ అవుతున్నారు, మీ ఇంట్లో మీ ప్రేమ తగ్గిందా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళు మానసిక సమస్యతో బాధపడుతున్నారా, తప్పులేదండి. పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, పిల్లలు కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి. అంటే ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ అన్నెసరీ కంటెంట్ గురించి కూడా కొన్ని ఎన్జిఓస్ ఫార్మ్ అవ్వాలని నాకు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ మాకెందుకులే అన్న ధోరణిలో వెళ్తుంటే, ఇప్పుడే ప్రియా చౌదరి గారు అన్నారు రిపోర్ట్ కొడతాను అని చెప్పేసి, ఆ రిపోర్ట్ పంపించగానే వాళ్ళు సపోజ్ కొన్ని రిపోర్ట్స్ ఎక్కువ అవుతే అప్పుడు వాళ్ళ కంటెంట్ను తీసేస్తున్నారు మామూలుగా యూట్యూబ్లో చూసుకుంటే. కానీ ఈ కంటెంట్ మీద కన్ను వేసి ఏదైతే కంటెంట్ ప్రజలకు హానికరమో, ముఖ్యంగా యువతకు హానికరమో, ఇలాంటి వాటిని వెంటనే రిపోర్ట్ చేయడానికి కూడా ఒక సొసైటీ కూడా ఏర్పడాలి. ప్రతిదీ ప్రభుత్వం చేస్తుంది, ఏజెన్సీస్ చేస్తారని మనం చూస్తూ వెయిట్ చేయడం కన్నా ఇటువంటి ఆర్గనైజేషన్స్ కొన్ని ఏర్పడి, ఇది కూడా ఇట్ ఈస్ అ సర్వీస్ టు ది సొసైటీ. ఒక సమాజం పాడైపోకుండా మనం రక్షించాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. కాబట్టి సమాజం కూడా ఈ విధంగా స్పందించాలంటే అటువంటి ఎన్జిఓస్ కానీ, అటువంటి సేవాభావ సంస్థలు కానీ ఏర్పడాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు దీన్ని తప్పనిసరిగా ఇనిషియేటివ్ తీసుకోవాలి సార్. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఈ మాధ్యమంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలామంది చూస్తారు, చూసి వాళ్ళలో కూడా ఇటువంటిది చేయాల్సింది అన్న ఒక ఐడియా వాళ్ళలో వస్తే చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే వీఆర్ హెల్పింగ్ ది సొసైటీ. అవును సార్. 10 చేతులు కలిస్తే చాలా తొందరగా రీచ్ అవుతాం సార్. సీరియల్స్ చూడడానికి రకరకాలుగా కారణాలు ఉంటాయి. అంటే కేవలం ఆ స్టోరీ గురించి చూసేవాళ్ళు కొంతమంది ఆ సెట్టింగ్స్ అవి ఎలాగున్నాయని చూసేవాళ్ళు, కొంతమంది కాస్ట్యూమ్స్ చూసేవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు వేసుకునే నగలు కానీ ఇలాంటివి చూసేవాళ్ళు, ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటారు అంటారు. అది ఎంతవరకు నిజమండి? సార్ మీరు అడిగింది 100% కరెక్ట్. ఎట్లా అంటే లైక్ మేము వేసుకోలేని నగలు చీరలు అట్లీస్ట్ వాళ్ళన్నా వేసుకుంటున్నారు కదా అని చూసి ఆనందిస్తామన్నమాట. ఆనందిస్తారా? మన దగ్గర లేవా అన్న బాధల్లో కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా. అంటే కొంచెం బాధ, కొంచెం ఆనందం, అలా తృప్తి పడిపోతాం ఇక ఆడవాళ్ళం. మీరు ఇందాక అడిగారు కదా మీ దగ్గరకు వచ్చిన కేసులకు పరిష్కారం ఏంటని, ఇది కూడా ఒకటి సార్. టీవీ సీరియల్ చూసి ఆ నగ కొనివ్వమని అడుగుతుందండి సార్, అక్కడ స్టార్ట్ అవుతుంది సార్. ఇక ఆ తర్వాత హక్కులు, తర్వాత ఆ స్వేచ్ఛ, అవన్నీ వచ్చి మళ్ళీ విడాకులకు వస్తున్నారు సార్. ఎందుకంటే వాటి ప్రభావం కూడా సంసారాల్లో చాలా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే లైక్ మా ఫ్రెండే ఉంటుంది, తను 5 to 6 సీరియల్స్ చూస్తుంది అనమాట. తను హిందీ సీరియల్స్ చూస్తుంది. నేను ఒకరోజు అడిగా, సేమ్ ఇదే కదా తెలుగులో కూడా ఉన్నాయి, అట్లీస్ట్ మన తెలుగు సీరియల్స్ చూస్తే మనలోకి టీఆర్పీ అని వస్తుంది కదా, హిందీ ఎందుకు చూస్తామంటే ఇక్కడ ఏముంటాయి, అక్కడైతే వాళ్ళు చాలా అందంగా ఉంటారు, అందంగా డ్రెస్అప్ అవుతారు, లైక్ అనిపించింది. ఈవెన్ సీరియల్స్లో కూడా తెలుగు హిందీకి ఇంత డిస్క్రిమినేషన్ చూసే విధానంలో కూడా అని. భారతదేశంలో యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉంది. అంటే ఏ దేశంలో అయితే యువతరం సంఖ్య మన జనాభా పెరుగుదలలో యువతరం సంఖ్య ఎక్కువగా పెరుగుతుందో ఆ దేశాలకు అడ్వాంటేజ్ ఉంటుందంటారు. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. ఇది భారతదేశానికి 1980వ సంవత్సరం నుంచి మొదలై 2040వ సంవత్సరం వరకు ఉంటుంది. అంటే మనకి ఇంకొక 17.5 సంవత్సరాల అవకాశం ఉంది. కాబట్టి ఈ 17.5 సంవత్సరాల్లో మనం యువతరాన్ని మంచి మార్గంలో కనుక తీసుకువెళ్ళగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి వస్తుంది. అది స్టడీల్లో తేలింది. చైనా యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ 2015లో ఆగిపోయింది. అది కానీ వాళ్ళు ఆ ముందున్న 20 సంవత్సరాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు, యువతరాన్ని వాడుకున్నారు. ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని చైనా శాసిస్తుంది ఆర్థిక రంగంలో చూసుకుంటే మీరు. అందువల్ల ఏంటంటే భారతదేశం ఎక్కడ ముందుకు వెళ్ళిపోతుందా అన్న ధోరణిలో మనం పాడు చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ ఛానల్స్లో చూపించే సీరియల్స్ కానీ, తీసే సినిమాలు కానీ, వీటన్నిటి కంటెంట్ కొంచెం మార్చగలిగి
యువతరాన్ని ప్రేరేపించే విధంగా దేశాని కోసం ఉపయోగపడే వాళ్ళుగా తయారు చేసే కంటెంట్ని కనుక పెట్టి తీయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే దేశాన్ని ముందుకు నడిపించాలి అన్న భావనలతో మనం ముందుకెళ్ళాలి. లేకుంటే వీఆర్ జస్ట్ వేస్టింగ్ టైం. బ్రహ్మాండమైన విషయాలు ఉన్నాయి, అవి చూడండి, చక్కని విషయాలు నేర్చుకోండి, కొత్త కొత్త ఇన్నోవేషన్లు చేస్తున్నారు, వాటి గురించి తెలుసుకోండి, కొత్త కొత్త సైంటిఫిక్ డెవలప్మెంట్లు జరుగుతున్నాయి చూడండి. కొంతమంది ఉదబు భరాలి అనే అతను అస్సాంలో 108 పరిశోధనలు చేశాడు. 108 పరిశోధనలు, పద్మశ్రీ. చింతకింది మల్లేశం వాళ్ళ అమ్మా నాన్నలు కష్టపడుతుంటే లక్ష్మీ ఆసు మెషిన్ని తయారు చేసి పద్మశ్రీ అందుకున్నాడు. చింతల వెంకటరెడ్డి గారు సింపుల్ మట్టిని తీసుకొని మొత్తం చీడపీడలను పోగొట్టారు, ఆయన పద్మశ్రీ. ఇలాంటి మంది మనకు ఎంతోమంది చుట్టుపక్కల మన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం చూడట్లేదే. మనం ఏదో ఎవరో రాసిన కంటెంట్స్తో ఈ సీరియల్స్ చూస్తూ మన సమయాలు వేస్ట్ చేసుకుంటూ. చిన్నపిల్లల్ని పక్కన కూర్చోబెట్టి మాత్రం సీరియల్స్ చూపించొద్దని చెప్పండి సార్. ఎందుకంటే ఆ ఏజ్లో నుంచి వాళ్ళు సీరియల్స్ చూసి ఆ ఏజ్కి వాళ్ళకి అవసరం లేదు, ఫ్యామిలీస్ ఏంటి, లవ్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. సో ఎప్పుడు కూడా పేరెంట్స్ కానీ లేడీస్ కానీ అస్సలు కూడా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని సీరియల్స్ అస్సలు చూపించొద్దని చెప్పండి. అందుకనే ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్తారంటే, సైకాలజిస్ట్లో నేను ముఖ్యంగా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, టీవీ చూస్తూ ఎప్పుడూ అన్నం తినొద్దండి అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ మనం తింటూ ఆ భోజనాన్ని భోంచేస్తే అవన్నీ ఏంటంటే మనలోకి వెళ్ళిపోతాయి ఆ భావాలన్నీ. కాబట్టి అన్నం తింటున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని తినమని చెప్తారు. అదే మీరు చెప్తున్నారు. కాబట్టి పేరెంటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తామో పిల్లలు కూడా అదే నేర్చుకుని అదే చేస్తారు. బట్ వాళ్ళ ముందు అలాంటి కంటెంట్ తీసేసి బుక్స్ లాంటివి పెడితే వాళ్ళు దానికి బుక్స్ చదవడానికి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అలవాటు పడతారు. సో నేనైతే ఆ ఎఫర్ట్ పెడుతున్నాను. సో అందుకే నేను ఇలా కూడా చేయొచ్చు అని చెప్పాలన్న ఉద్దేశంతో మెయిన్గా ఇది చెప్తున్నాను. ఎంటర్టైన్మెంట్కి మాత్రమే సీరియల్ని చూడకుండా ఎడ్యుటైన్మెంట్ పరంగా మనం ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎడ్యుటైన్మెంట్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎడ్యుకేషన్ని, ఎంటర్టైన్మెంట్ని ఎలా అంటారు? మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం చూస్తాము, అదేవిధంగా కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రాం చూస్తాము. ఇవన్నీ కూడా ఒకప్పుడు మనము పంచతంత్రాన్ని చూసేవాళ్ళం, ఇప్పుడు అలాంటివి కరువైపోతున్నాయని చెప్పడం చాలా బాధాకరము. కానీ ఇప్పుడు కూడా అలాంటి చక్కటి కాంటెంట్ క్వాంటిటీ పరంగా కాకుండా క్వాలిటీ పరంగా తీస్తే ప్రజలు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఒక విషయం ఒక అలవాటుగా మారాలంటే 21 రోజులు దాన్ని గనక మనం ప్రాక్టీస్ చేస్తే అది అలవాటుగా మారుతుంది. ఈ టీవీ సీరియల్స్ చూసే అలవాటు ఉన్న స్త్రీలు వాళ్ళ భర్తని ఈ విధంగా చూపించాలంటే 4-5 ఎపిసోడ్లు చూపిస్తే సరిపోతుంది. మీరు అన్నది నిజమే. ఎందుకంటారా, ఒకప్పుడు అనుకోని పరిస్థితుల్లో కరోనా అనే మహమ్మారి ప్రబలించడం ద్వారా అప్పుడు ఆ పరిస్థితుల్లో అందరూ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. తమను కాపాడుకోవడానికి ఒక వినోదం కోసం అని చెప్పేసి ఈ సీరియల్ని చూడడం, మగవాళ్ళు కూడా ఇంట్లో సాయంత్రం కాలక్షేపం కోసం కానీ కుటుంబంతో సమయాన్ని గడపడం కోసం కానీ అలా సీరియళ్ళు చూడడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు కరోనా అనేది ఇప్పుడు లేదు, అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నాం. కానీ ఆ కరోనా వెళ్ళిపోయినా కూడా ఆ సీరియళ్ళ జబ్బు అనేది మనకి పట్టుకుందండి. అంటే అది ఆడవాళ్ళకే కాదు, జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా మగవాళ్ళని కూడా పట్టుకు పీడిస్తుంది. ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా గనక చేయగలిగితే, అనవసర ప్రభావాలు ఏవైతే మన మీద చూసుకొని పబ్బం గడుపుకునే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో అవి గ్రహించి మనం వాటి బారిన పడకుండా మన జీవితాలను మనం చక్కదిద్దుకుంటూ మనం ముందుకు వెళితే అలవాట్లు మారుతాయి. మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు సుమన్ టీవీ తరపున, ఖడ్గం కార్యక్రమం తరపున, నా తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.